అందరికీ వందనములు. దేవుని నామునికి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము సమయోచితముగా పలుకబడిన మాట. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనము చదువుకున్నామండి. సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. ఎంతో మనోహరంగా ఉందండి ఈ వాక్యము. సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ఇక్కడ సమయోచితంగా అంటే అవసరానికి అనుగుణంగా మనం మాట్లాడటాన్ని సమయోచితంగా అని అంటారు. సో ఇక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడే విధానాన్ని సమయోచితంగా పలుకబడిన మాట అని అంటారు. సో ఇక్కడ సమయోచితంగా పలుకబడిన మాట అనగా సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును. ఎప్పుడైతే మనం సరిగా ప్రత్యుత్తరం ఇస్తామో ఎదుటి వారికి సంతోషాన్ని పుట్టిస్తుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితంగా మాట్లాడిన మాట చాలా మనోహరంగా ఉంటుంది. వాళ్ళకి హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఇలా ఎవరు బైబిల్ గ్రంథంలో సమయోచితంగా మాట్లాడారు అంటే సొలొమోను మహారాజు అండి. సొలొమోను మహారాజు సమయోచితమైన జ్ఞానాన్ని కలిగినవాడు. ఈయనకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే సొలొమోను మహారాజు బాల్యంలోనే రాజుగా అవుతాడు ఇశ్రాయేల్ దేశానికి. ఆ చిన్నతనంలో బాల్యంలో రాజు అయినప్పుడు నాకు ఈ రాజ్యాన్ని పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానం కావాలని యెహోవా తండ్రికి ప్రార్థిస్తాడు. ప్రార్థించినప్పుడు యెహోవా తండ్రి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలంటే నాకు జ్ఞానం కావాలి అంటాడు. దేవుడు సంతోషించి ఇంకా నీకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాను అని చెప్పేసి దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడండి సొలొమోనుకి. అలా సొలొమోను రాజు ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడండి. అలా పరిపాలిస్తూ ఉన్న సమయంలో ఒకరోజు ఇశ్రాయేల్ దేశంలో ఇద్దరు తల్లులు ఒకేసారి డెలివరీ అవ్వడం జరుగుతుందండి. ఒక తల్లి బిడ్డ చనిపోతుంది, ఒక తల్లి బిడ్డ ఉంటుంది. ఆమె నిద్రపోతూ ఉంటుంది. ఈ చనిపోయిన తల్లి ఏం చేస్తుందంటే ఆ నిద్రపోతూ ఉన్న తల్లి దగ్గర బిడ్డను తీసుకొచ్చి తన పక్కలో వేసుకొని పండుకుంటుంది. ఈ తల్లి నిద్ర లేచి చూస్తే బిడ్డ ఉండదు. నా బిడ్డ ఏమైంది ఎతికినప్పుడు ఆ పక్క బెడ్ మీద ఉన్న ఆ తల్లి దగ్గర కనిపిస్తుంది. ఈ బిడ్డ నా బిడ్డ అని ఏమంటుంది. ఆ తీసుకెళ్ళి పండగ పెట్టినామె నా బిడ్డ అని అంటుంది. ఇద్దరు ఒకరికొకరు నా బిడ్డ అని గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు న్యాయమూర్తుల దగ్గరికి వెళ్తారు. న్యాయమూర్తులు వాళ్ళకి న్యాయం చేయలేకపోతారు. వాళ్ళిద్దరూ నా బిడ్డ అంటున్నారు, ఎవరికి ఇవ్వాలి ఈ బిడ్డని అని చెప్పేసి ఆలోచిస్తూ సొలొమోను మహారాజు దగ్గరికి పంపిస్తారు వీరిద్దరిని. అప్పుడు సొలొమోను మహారాజు వాళ్ళిద్దరి వాదన వింటాడు. విని ఒక సైనికుడిని పిలుస్తాడు. కత్తి తీసుకొని రమ్మంటాడు. కత్తి తీసుకొని వచ్చిన తర్వాత కత్తితో 2 ముక్కలు చేసి ఈ పిల్లలిద్దరిని చిరో ఒక ముక్క ఇవ్వమంటాడు. ఈ పిల్లని ఇద్దరికి చిరో ఒక ముక్క ఇవ్వమంటాడు. సరే ఆ సైనికుడు కత్తి పెట్టి నరకబోతుంటే నిజమైన తల్లి వద్దు నరకొద్దు, ఆ బిడ్డ నా బిడ్డ కాదు ఆమె బిడ్డే అని చెప్తుంది. అప్పుడు సొలొమోను మహారాజు జ్ఞానం కలిగినవాడు కాబట్టి తెలివైనవాడు కాబట్టి వెంటనే గుర్తించి అమ్మ ఈ బిడ్డ నీ బిడ్డ, చనిపోవడం నీకు ఇష్టం లేక నువ్వు నీ బిడ్డ కాదు అని అబద్ధం చెప్తున్నావు, ఈ బిడ్డ నీ బిడ్డ నువ్వు తీసుకొని ఆమె బిడ్డ ఆమెకిచ్చి ఈ యొక్క వేరే ఆమెని చివాట్లు పెట్టి నువ్వు అలా చెప్పకూడదు, అబద్ధపు మాటలు మాట్లాడకూడదు, నీ బిడ్డ చనిపోయిందని వేరే వాళ్ళ బిడ్డ కూడా చనిపోవాలా అని చెప్పి ఆమెకి చివాట్లు పెట్టి ఆమెని పంపిస్తారు. ఆ విధంగా సొలొమోను మహారాజు తీర్పు ఇవ్వడం వలన ఆమె హృదయానికి సంతోషం కలిగింది కదా. సమయోచితమైన మాట హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుందంటే ఎంత మనోహరం కదా. అలాంటి మనోహరమైన మాటలు మాట్లాడాలంటే మనం కూడా మాట్లాడాలంటే ఏం చేయాలో చెప్తానండి. తర్వాత ఇంకా బైబిల్ గ్రంథంలో సమయోచితంగా మాట్లాడిన వారు ఎవరున్నారంటే దావీదు మహారాజు అండి. దావీదు మహారాజు సమయోచితంగా మాట్లాడి తన యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఎలా మాట్లాడాడు? చాలామంది శత్రువులు వస్తారు ఆ దావీదు మహారాజు మీదకి. సమయోచితమైన మాట కలగటం వలన దావీదు మహారాజు శత్రువుల బారి నుండి రక్షించబడతాడు. తర్వాత మళ్ళీ తిరిగి రాజు అవుతాడు. సో సొలొమోను మహారాజు తర్వాత దావీదు మహారాజు ఇద్దరు సమయోచితమైన మాటలు మాట్లాడిన వారు. వీరు దేవుని యొద్ద నుండి పొందుకున్నారు. మనం కూడా సమయోచితమైన మాటలను పొందుకోవాలి అంటే ఏం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు జ్ఞానమునకు మూలము అని చెప్తున్నది. కాబట్టి మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనము దేవుని జ్ఞానాన్ని పొందుకోగలము. చిన్న పాట పాడుకుందామండి. వెండి బంగారాల కన్న మిన్నైనది
యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరూ చూపలేని ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహానందమే, హల్లెలూయా మహానందమే. వెండి బంగారాల కన్నా మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ వెండి బంగారాల కన్నా మిన్నైనది. యేసు ప్రేమ నా యేసు ప్రేమ. సమయోచితమైన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో పెట్టబడిన బంగారు పండ్ల వంటిది. వాటికంటే కూడా మిన్నైనది యేసు ప్రేమ. యేసు ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. కాబట్టి మనం ఇట్టి జ్ఞానాన్ని పొందుకోవాలంటే ప్రభువైన యేసుకి యందు భయభక్తులు కలిగి ఉండాలి. యేసు యందు భయభక్తులు కలిగి ఉండి మనము ఇట్టి సమయోచితమైన జ్ఞానాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. మీరు ప్రతిరోజు నా వాక్యం వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతే కదండి, షేర్ కూడా చేయండి, లైక్ చేయండి. ఓకేనా? సరే, చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజు మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన వాక్యముకై వందనములు ప్రభువా. సమయోచితమైన మాట హృదయానికి సంతోషాన్ని కలుగచేస్తుందన్నావు ప్రభా. వెండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అంటున్నావు ప్రభా. అట్టి బంగారు పండ్ల వంటి మాటలు మా నోటిలో నుండి పరికించండి ప్రభా. యేసయ్య, మీ దివ్య జ్ఞానం మాకు ప్రసాదించి మేము మంచిగా సమయోచితంగా మాట్లాడే శక్తిని మాకు అనుగ్రహించమని మా ప్రభును నీ కుమారుడైన యేసుకి ఇస్తున్నామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.